నమస్తే వైవో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పార్లమెంట్ వ్యాప్తంగా ఈరోజు కరీంనగర్ నలుమూలలో ఎక్కడ చూసినా ఈరోజు ఒక కరీంనగర్ పార్లమెంటే కాదు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈరోజు చాలా ఉత్సాహభరితంగా వారి యొక్క జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా ఒకవైపు పాఠశాలలో అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం, మరొక వైపు రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఈరోజు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి చాలా ఉత్సాహభరితంగా అభిమాన నాయకుడి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే బండి సంజయ్ గారు అంటే ఈరోజు కార్యకర్తలకు ఒక ఇన్స్పిరేషన్. వారి యొక్క జన్మదినం అనగానే ఈరోజు కార్యకర్తలు ఒక ఉత్సాహం అనేటువంటిది ఈరోజు రేకెత్తుతూ ఉంది. ఈరోజు దీనికి సాక్ష్యంగానే ఈరోజు ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ మారుమూల పల్లెల్లో చూసినా ఈరోజు వారి యొక్క జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. దీని అంతటికి కారణం బండి సంజయ్ గారు కార్యకర్తలు సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప మనసు. వారు ఏదైతే సంపాదించుకున్నారో అది చాలా గొప్పమైనటువంటి విషయం. ఈరోజు అంతేకాకుండా బండి సంజయ్ గారు ఈరోజు వారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈరోజు గ్రామాన ఈరోజు భారతీయ జనతా పార్టీని పటిష్టం చేస్తూ ఈరోజు కార్యకర్తలందరికీ అండగా ఉంటూ, తోడుగా ఉంటూ, ఎల్లవేళలా వారికి ఏ ఆపద వచ్చిన కష్టాల్లో కూడా వారికి తోడై ఉంటున్నటువంటి బండి సంజయ్ గారి జన్మదినం అనగానే ఈరోజు కార్యకర్తలందరూ ఉత్సాహంగా నిర్వహించుకోవడం జరిగింది. బండి సంజయ్ గారి గురించి మనకు తెలుసు. వారి గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఈరోజు రాష్ట్రంలో ఒక మార్పు, ఒక భారతీయ జనతా పార్టీ అంటే గ్రామాల వరకు విస్తరించేంత వరకు వారి యొక్క వారి కృషి చేసినటువంటి విధానం, వారి కష్టపడ్డ విధానం మనందరికీ కూడా తెలుసు. అదే కార్యకర్తల లోపల ఒక క్రేజ్ బండి సంజయ్ గారు అంటే. బండి సంజయ్ గారు ఏది ఇచ్చినా, ఏ పిలిపించినా, లేకపోతే బండి సంజయ్ గారి పేరు వినగానే కార్యకర్తల లోపల ఒక ఉత్సాహం అనేది ఏర్పడుతూ ఉంది. ఈరోజు వారు పాదయాత్ర పేరు మీద ఈరోజు రాష్ట్రంలో చాలా రకాలైనటువంటి మార్పు తీసుకొచ్చారు. వారి హయాంలో దుబ్బాక కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించుకుంది. ఆ తదుపరి జిహెచ్ఎంసీలో ఈరోజు 4 సీట్ల నుంచి 48 సీట్ల వరకు పోయింది. ఈరోజు వారు చేసినటువంటి కృషి ఫలితంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందింది. ఈరోజు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో కూడా ఈరోజు మున్సిపాలిటీ ఏదైతే ఉందో, కార్పొరేషన్లు హైదరాబాద్లో 3 కార్పొరేషన్లు ఉన్నాయో దాన్ని కూడా కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం గతంలో 4 నుంచి 48 వరకు బండి సంజయ్ గారు తీసుకొచ్చారు. ఈరోజు 3 కార్పొరేషన్లను 2ని కైవసం చేసుకునే విధంగా, అదేవిధంగా వరంగల్ కార్పొరేషన్ కైవసం చేసుకునే విధంగా కూడా బండి సంజయ్ గారి వ్యూహాలతోని ముందుకు పోతామని చెప్పేసి కూడా రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్పారు. అంతేకాకుండా కరీంనగర్ చూసుకున్నట్టయితే పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే 150 మంది సర్పంచులు. ఈరోజు కరీంనగర్ మేయర్ స్థానాన్ని ఈరోజు రాష్ట్ర చరిత్రలో పెద్ద సంచలనంగా ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం వారి నాయకత్వంలో జరిగింది. ఇదంతటికీ వారి యొక్క ప్రేరణ, వారి లోపల ఉన్నటువంటి ఉత్సాహం, కార్యకర్తల మీద వారికి ఉన్నటువంటి నిబద్ధత కారణంగానే జరిగింది. కనుక అదే నిబద్ధతను ఈరోజు బండి సంజయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు కూడా అంతే ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. బండి సంజయ్ గారికి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో వారు వర్ధిల్లాలని చెప్పేసరికి, వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, రాష్ట్రంలో వారు అనుకున్న విధంగా భారతీయ జనతా పార్టీ వ్యాపించేంత వరకు వారికి ఆరోగ్యంగా వారు ఆనందంగా జీవించాలని మరొకసారి కరీంనగర్ పార్లమెంట్ కార్యకర్తగా మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపు నుంచి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.